హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అభిమానులందరికీ స్వాగతం. ఇన్ని రోజులుగా మనందరితో కన్నీళ్లు పెట్టించి తన కుట్రలతో ఇంటిని నాశనం చేసిన శ్రీవల్లే ఇప్పుడు ఒక ఊబిలో కూరుకుపోయిందే. అమాయకపు ముఖం వెనుక దాగి ఉన్న క్రూరమైన రాక్షసి బయటపడిందే. వేదవతి గారి చేతిలో శ్రీవల్లికి పడిన చీపురు దెబ్బలు చూసి మీరంతా ఎంతగానో సంతోషించి ఉంటారు. కానీ ఫ్రెండ్స్, అసలు శిక్ష ఇప్పుడే మొదలు కాబోతోంది. ఎన్నాళ్ళు శ్రీవల్లి చేసిన పాపాలకు ఆ చీపురి దెబ్బలు కేవలం ఒక వడ్డీ మాత్రమే. అసలు చెల్లించాల్సిందే చాలా ఉంది. మరి ఆ అసలు ఏంటి? కేవలం దెబ్బలతో వదిలేస్తే శ్రీవల్లి మళ్ళీ పడగ విప్పుతుంది కదా. అందుకే రాబోయే ఎపిసోడ్స్లో మనం ఊహించని ఒక మహాఘట్టం జరగబోతోందా? శ్రీవల్లి మెడకు ఉచ్చు బిగుసుకుని ఏకంగా పోలీసులే రంగంలోకి దిగబోతున్నారా? అసలు ఈ అరెస్ట్ దాకా కథ ఎలా దారి తీయబోతోంది? భవిష్యత్తులో జరగబోయే ఆ ఉత్కంఠభరితమైన మలుపుల గురించి ఈరోజు వీడియోలో పోసుగుచ్చినట్లు మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే అమూల్య జీవితం నాశనం అవడానికి శ్రీవల్లి ఆడిన నాటకాలు అన్నీ ఇన్ని కావు. అమూల్యను అడుగడుగునా అణిచివేస్తూ తాను మాత్రం ఏ పాపం ఎరుగిన పతివ్రతలా వేదవతి గారి ముందు ఎంత గొప్పగా నటించిందో మనకు తెలుసు. ఇంట్లో వాళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకుని తన మాటే శాసనం అన్నట్లుగా చెలరేగిపోయింది. ఆ సమయంలో అమూల్య పడిన బాధలు చూసి ఈ శ్రీవల్లికి ఎవరైనా బుద్ధి చెప్పేవాళ్లే లేరా? ఈవిడ నాటకాలు ఎప్పటికీ బయటపడవా అని ప్రతి క్షణం మనం రగిలిపోయాం. కానీ పాపం పండిన రోజు ఎంతటి వాళ్ళకైనా శిక్ష తప్పదు. అలాగే శ్రీవల్లి చేసిన ఆ ఒక్క తప్పు ఇప్పుడు ఆమెను కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎట్టకేలకు మన వేదవతి గారికి అసలు నిజం తెలిసిందే. శ్రీవల్లి అసలు స్వరూపం, ఆమె వేసిన ప్లాన్స్ అన్నీ వేదవతి గారికి అర్థమైపోయాయి. నిజం తెలిసిన ఆ క్షణంలో వేదవతి గారు తనను తాను ప్రశ్నించుకున్నారు. అప్పుడే వేదవతి గారికి తన అంతరాత్మ శ్రీవల్లి నిన్ను ఎలాగైతే నమ్మించి మోసం చేసిందో నువ్వు కూడా అలాగే దెబ్బ కొట్టని ఒక గొప్ప సలహా ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఏమీ తెలియనట్టుగా వచ్చిన శ్రీవల్లిని చూసి రౌద్ర రూపం దాల్చిన వేదవతి గారు చీపురు తిరగేసి చితకబాతారు. ఒకవైపు అత్త దెబ్బలు తిని అవమానంతో కుమిలిపోతున్న శ్రీవల్లికి, మరోవైపు తోటికోడల్లో నర్మదా ప్రేమలో కాల్ రికార్డ్స్ రూపంలో పక్కా ఆధారాలు బయటపెట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంట్లో వాళ్ళందరి ముందు శ్రీవల్లి బండారం బట్టబయలైందే. అయితే ఫ్రెండ్స్, కథ ఎక్కడితో అయిపోలేదో అసలు తుఫాను ముందుంది. ఆధారాలన్నీ దొరికేశాక నర్మదా మరియు ప్రేమలు ఆ రికార్డింగ్స్ను పోలీసులకు అప్పగించబోతున్నారా? అవునని అనిపిస్తోంది. మీరిక్కడ చూస్తున్న దృశ్యాన్ని ఒకసారి గమనించండి. రాబోయే ఎపిసోడ్స్లో ఇది నిజం కాబోతోందా అన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఆ కాల్ రికార్డ్స్ ఆధారంగా ఏకంగా ఇన్స్పెక్టర్ లలిత్ గారు నేరుగా ఇంటికి రాబోతున్నారని, ఎప్పుడూ అందరినీ శాసించే శ్రీవల్లి చేతికి నిర్దాక్షిణ్యంగా వేడీలు పడబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ క్షణం కోసం మీరంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. వేడీలు పడిన ఆ స్థితిలో శ్రీవల్లి ముఖంలో భయం, వణుకు మనం చూడబోతున్నాం. తన నాటకాలు ఇక సాగవని ఆమెకు అర్థమయ్యే సమయం దగ్గర పడింది. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ పక్కనే నిలబడిన వేదవతి గారి ముఖంలో అగ్నిపర్వతంలా రగిలిపోతున్న కోపం శ్రీవల్లి వైపు వేలి చూపిస్తూ, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలకు ఇదే సరైన శాస్తి అని హెచ్చరిస్తున్న ఆ సన్నివేశం సీరియల్ చరిత్రలోనే నిలిచిపోయేలా రాబోతోంది. శ్రీవల్లికి జైలు జీవితం ఇక ఖాయమయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. మరి ఇన్ని రోజులు తన బుద్ధిబలంతో అందరినీ ఆడుకున్న శ్రీవల్లి ఇప్పుడు ముందున్న ఈ అరెస్ట్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ వేస్తుందా? లేక ఆ ఆధారాలతో పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళుతుందా? ఒకవేళ జైలుకి వెళితే అక్కడి నుంచి తన పగను ఎలా తీర్చుకోబోతోంది? అమూల్యకు ఇప్పట్లో పూర్తిగా న్యాయం జరిగినట్లేనా? ఇవన్నీ తెలియాలంటే మనం రాబోయే ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్ కోసం వేచి చూడాల్సిందే. మరి శ్రీవల్లికి ఇలా బేడీలు పడితే చూడాలని, వేదవతి గారు ఇలాగే గట్టి బుద్ధి చెప్పాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. శ్రీవల్లికి ఈ శిక్ష పడాల్సిందే అని మీరు అనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.